అంచేత రాముడు అరణ్యవాసంలో చేసినా అదే పని, పాండవులు అజ్ఞాతవాసంలో చేసినా అదే పని. ఏం జరిగింది? మంచి వాళ్ళని రక్షించాలి, దుర్మార్గుల్ని సృష్టించాలి. అంటే అజ్ఞాతవాసంలో ఉండి కూడా ధర్మాన్ని వదలలేదు. భీముడున్నాడు, కీచకుడిని చంపాడు. కీచకుడు నిజంగా రాజ్యానికి క్షేమం కలిగించిన పాముని పక్కలో అట్టే పెట్టుకున్నట్టే. అంచేత కీచకుడిని తొలగించాడు. లేదా మరొకటిదో ఉపకీచకుడు, మరొకటిదో జీమూతమల్లుడు, వీళ్ళందరూను. మరి నకుల సహదేవులు, ధర్మరాజు, భీముడు, వీళ్ళందరూ త్రికర్త దేశాలు వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళారు. వాళ్ళంతా వస్తే ఇదంతా కూడా దేనికి? నగర రక్షణ కోసం అని చెప్పి. ఇది బ్రాహ్మణ, క్షత్రియ. ఇక వైశ్యులు ఉన్నారు. వాళ్ళేమిటి? 3 పనులు చేయాలన్నారు అక్కడ. ఏమిటది? కృషి, గోరక్షణ, వాణిజ్యము. 3 పనులు చేయాలి. దానికి చాలా విస్తారమైన పద్ధతి తర్వాత చెప్తారు, అక్కడ మాట్లాడుకుందాం. తరువాత రాబోతున్నారు, వాళ్ళని ఎవరూ తక్కువగా చూడడానికి వీలు లేదు అన్నాడు. అది కులవృత్తులకి సంబంధించి మాత్రమే తప్ప చాకిరీకి సంబంధించింది కాదు. ఒక ఇంగ్లీషు కవి గారు ఆర్కే నారాయణ గారు అన్నట్టుగా వాళ్ళ సర్వీసెస్ అన్నీ కూడా అన్రికార్డెడ్. వాళ్ళు సేవలు ఎంత గొప్పగా చేశారు, అన్సర్పాస్డ్ అన్నాడు. అలాగే అన్ఎక్నాలెడ్జ్డ్ కస్టోడియన్స్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్స్ అన్నాడు ఆయన. ఎప్పటికీ భారతదేశంలో ఉన్న ఆ కుల వృత్తులు కానీ, లేదా ఇంటింట్లో చేసే ఆ వృత్తులు ఏమన్నా కానీ, మరొకటి కానీ, ఇవన్నీ కూడా ఇవాళ నిలబడ్డాయంటే వాళ్ళ వల్ల. వాళ్ళకి రక్షణ కలిగించినా లేకపోయినా వాళ్ళ వృత్తిని వాళ్ళు నమ్ముకుని ఉంటున్నారు. అంచేత వాళ్ళని కూడా గౌరవించాలి.